ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మసిబూసి మామిడికాయడంలో దిట్ట పట్టగాల్చి మీద వేయడంలో దిట్ట. వాలాయంలో రైతుకు సంబంధించినటువంటి నిధులు విడుదలైనప్పుడు ఫోన్ టక్కు ఇవన్నీ మెసేజ్ వచ్చింది చూసుకోమని చెప్పేటువంటి వాలాయంలో చేసుకోవడంలో తప్పలేదట. కానీ ఈరోజు మీరు రైతులకు మీరు రైతు భరోసా ఇస్తున్న చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఓ సభ ద్వారా వారికి అందించే ప్రయత్నం చేస్తుంటే విమర్శ చేస్తున్నట్టే వాళ్ళకి అసలు జీర్ణించుకోలే. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమంకైనా వాళ్ళకి కంటగింపే ఉంది. ఏ ఒక్క ప్రాజెక్ట్ కన్నా వాళ్ళు మద్దతు చెప్పిర్రా? ఏ ఒక్క మంచి పని చేస్తున్నారని చెప్పని వాళ్ళు మాట్లాడినరా? బహుశా నేను అనుకుంటే వాళ్ళకి ఏదైనా శాపం ఉందేమో, నిజాలు మాట్లాడితే మీ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పనేది పురాణాల్లో ఉంది. ఆ విధంగా ఏదన్నా అబద్ధాలు ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం, నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా శాపం ఉందో ఏమో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చక్కటి కార్యక్రమాలు సరే, మీరు ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉండి నిజాలు మీరు చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అబద్ధాలను ఈరోజు ఏమార్చి పదే చెప్పే ప్రయత్నం చేస్తారు. సబబు కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. రైతులకు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు పైచీలకు రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో మేము ఈరోజు ఖర్చు చేస్తాం. రైతును రాజుగా రారాజుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. వరేస్తే ఊరైనటువంటి వాళ్ళు ఈరోజు రైతు పండించిన పంటలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్న ప్రయత్నం కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది చేయకూడదని ఈ రోజు నుంచి ఈరోజు రైతు భరోసాను కూడా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు గమనిస్తున్నారు. రైతులు యొక్క ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. అంటే సరే, ఇప్పుడు కవిత గారు ఆడబిడ్డ, ఆమె మాట్లాడే మాటలు సహేతుకంగా ప్రజలందరూ కూడా స్వాగతించే విధంగా ఉండాలి. వార్తల్లో నిలిచే విధంగా ఉండడానికి కోసం ఏదైనా మాటలు వార్తల రూపంలో రావాలని చేసే ప్రయత్నం తగదు. మీరు ప్రతిదానికి స్పందించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో సమాజం కూడా మనం మాట్లాడే మాటలు గమనించేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. కవిత గారు ఒక ఆడబిడ్డ, తను సమాజంలో మార్పు కోసం తను ఒక పార్టీ పెట్టుకున్నారు. లేదు గతంలో వాళ్ళ తండ్రి చేసినటువంటి అంశాల్లో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ అంశంలో ప్రజల అభిమానం పొంది ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు మీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల జరుగుతున్న నష్టానికి మీరు ఒక మాట 10 ఏళ్ల పరిపాలనలో నేను కూడా భాగస్వామ్యం క్షమించమని చెప్పారు. అప్పుడే తప్పుందని తేలిపోయేది. ఇది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం సరి చేస్తూ ఉంది. దానికి మీరు స్వాగతించే ప్రయత్నం చేయాలి. ఈరోజు వారి యొక్క వెకిలి మాటలకు మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రజలే వారికి తగిన రీతిలో భవిష్యత్తులో సమాధానం చెప్తారు. సరే, ఇప్పుడు కొడంగల్లో ప్రజల అభిమానం మీద వారు గెలిచారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వం కాబట్టి ఉంటుంది. వాళ్ళు ఓడిపోయిన 3వ రోజు నుంచే అసలు అధికారం ఎలా పోయిందని చెప్పని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటలేదు. ఇంకా మీ అధికారులను చెప్పని కలగంటున్నారు. ఆ రోజు వాళ్ళ అధికారం ఉన్నప్పుడే కదా, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడే కదా ఎన్నికల్లో గెలుపొందినాం. ప్రజాభిమానం మెండుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల రావడంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. రేపు కూడా మళ్ళీ ఇదే రాజ్యం వస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళు ప్రజల అభిమానం పొందడంలో విఫలమవుతారు ఇప్పటికి కూడా. అవును, నేను అదే అడుగుతున్నా. వాళ్ళ పార్టీ నిర్ణయాలపైన మాట్లాడడానికి వచ్చినట్టే ఉంది.